హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. టుడే వ్లాగ్ ఏంటంటే ఈరోజు అనంతపూర్లో ఐ థింక్ ఎప్పుడూ ఇంత పెద్ద వ్లాగ్ చేయలేదనుకుంటా. దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్ ఇన్ అనంతపూర్. ఎందుకంటే అనంతపూర్కి వెళ్తుంటా కానీ కాకపోతే అంత బిజీ అయిపోతుంది అనమాట. అటు ఇటు తిరగటంలోనే టైం మొత్తం అయిపోతుంది. వ్లాగ్స్ చేసేంత టైం అస్సలు ఉండదు నాకు ఊరికి వెళ్తే. సో ఇది ఈరోజు నైట్ బయటకు వచ్చాము. సో ఎలాగో బయటకు వచ్చాము కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. టీ ఫ్రెండ్కి వచ్చాము. చాలా అంటే చాలా ఓకే, చాలా బాగుంది హోటల్. యాక్చువల్లీ నేను ముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఐ థింక్ ఇది రీసెంట్గా ఓపెన్ అయినట్టుంది అనమాట. సో చాలా బాగుంది లోపల, అంటే డిఫరెంట్గా ఉంది, యూనిక్ అనమాట. అనంతపూర్లో అంటే ముందు ఉన్న దానికంటే కొంచెం బెటర్ దెమ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది వ్యూ కూడా. అసలు బెస్ట్ టైం మేము వెళ్ళిన టైంకి అది ఇంకా బాగుంది అనమాట. ఈవినింగ్స్ టైమే మేబీ బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము ముందే వచ్చేసామన్నమాట. సో ఎందుకు అంటే బ్లాగ్ చేసుకుందాం అని చెప్పేసి మేము ముందే వచ్చాం. మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. మా అక్క వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ అంటే వాళ్ళ ఆఫీస్ మేట్స్ అందరూ లేట్గా వస్తారని చెప్పేసి మేము ముందే వచ్చాం వీడియో తీసుకునేకి. సో ఇదనమాట వ్యూ. చూడండి, నిజంగా లోపల నుంచి చూస్తుంటే, వీడియోలో చూస్తుంటే మరీ బాగా కనిపిస్తుంది. అసలు చాలా బాగుంది. ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేయండి. కింద ట్రెండ్స్ ఉంటుంది, ట్రెండ్స్ పైన ఇది అనమాట. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. డెఫినెట్గా ఒకసారైనా విజిట్ చేయండి అనంతపూర్లో ఉండేవాళ్ళు. సో మొత్తం చూపిస్తుంది. ఇందాక చూపించాను కదా, తను మా అత్త కూతురు అనమాట. దానికి వీడియో నేనే తీస్తానని వెళ్ళినప్పటి నుంచి చెప్తా ఉందనమాట. ఆ పిల్ల ఈరోజు మొత్తం వీడియో షూట్ చేసిందంతా తనే అనమాట. సో అది చూపిస్తాను చూడండి. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాము, ఎవరెవరు వెళ్ళామో అంతా ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఇది బ్లాగ్ అదే అనమాట. అనంతపూర్లో ఈ బ్లాగ్ అనమాట. ముందు వెళ్ళాం కానీ మేము మా అక్క వాళ్ళతోనే వెళ్ళాము. ఈసారి అందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో డిఫరెంట్. ఈ టైం ఇది కరెక్ట్ టైం ఏమో, అందుకే బాగుంది. ఇక్కడ కొంచెం యూనిక్ ఉన్నాయన్నమాట. చైర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా హైట్ ఉన్నాయి చాలా. అసలు పెద్దవాళ్ళు ఎక్కడం కష్టం అనమాట. సో వాళ్ళకు కూడా పక్కన చైర్స్ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నా ఫేస్లో ఉన్న ఎగ్జైట్మెంట్ చూస్తే అర్థమవుతుంది నాకు ఎంత నచ్చింది అక్కడ ప్లేస్ అని చెప్పేసి. ఆ లైటింగ్స్, ఆ చైర్స్, ఆ వ్యూ అంతా చాలా బాగుందన్నమాట. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ అంటే అప్పుడు మ్యాచ్ జరుగుతుంది. సో మ్యాచ్ టైం కాబట్టి మ్యాచ్ పెట్టారు, లేదంటే సాంగ్స్ పెట్టారు. సో ఇక్కడ మా అక్క అనమాట. ఏంటి అంటే మా అక్క ఏమో అందరూ అంటే మా అత్త వాళ్ళు కూడా వచ్చారనమాట. సో అందరు కలిసి ఒక దగ్గర కూర్చోండి అని చెప్తుంది. నేనేమో తిరుగుతా వ్లాగ్ చేసుకుంటున్నాను అనమాట. అదే మా అక్క వచ్చి నా దగ్గర తిడుతుంది, వెళ్ళి అక్కడ కూర్చో, అందరు ఉన్నారు కదా, నువ్వు ఒకటే ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి. నేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాలేదని చెప్పేసి వ్లాగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తేనేమో నేను చెయ్యలేను అని చెప్పేసి, వాళ్ళ కొలీగ్స్ అందరు వస్తారనమాట. సో అందుకని చెప్పేసి నేను ముందే వ్లాగ్ చేసుకుంటున్నా. ఇక్కడ మా అక్క, మా బావ, మా అత్త వాళ్ళు అందరూ మీట్ అయ్యామన్నమాట. అంటే మా మేనత్త అనమాట, మా డాడీ వాళ్ళ చెల్లి. సో అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇది మా బావ. సో అది ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఫుల్ హైట్లో ఉందన్నమాట. యాక్చువల్గా దీని పేరే స్కై లాంచ్ అంట, టీఎఫ్ఎం స్కై లాంచ్. సో ఇది ఏంటంటే పైన ఎక్కి నించున్నాం అనుకో మనకి మొత్తము అనంతపూర్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది అనమాట. చాలా నైట్ వ్యూ మాత్రం ఇంకా చాలా అమేజింగ్ ఉంది. అక్కడి నుంచి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. అంత హైట్లో ఉందన్నమాట రోడ్డుకి, మేమున్న దీనికి అనమాట. చాలా హైట్లో ఉంది. సో దట్ అంతా కవర్ అవుతుంది అనమాట, మనకి ఫుల్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. సో అది చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయండి ఎవరైనా. ఓకే, ఇక్కడ మా అక్క ఫ్రెండ్స్ అనమాట, అంటే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్. సో నా కూతురు వెళ్తే ఇంకా ఎప్పుడు మా అక్క దగ్గరే అనమాట. మా అక్క ఫ్రెండ్స్ ఉంటే చాలు దానికి, అక్కడికి వెళ్తే నేను అవసరం లేదు. సో ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరే తింటాం, వాళ్ళ దగ్గరే ఉంటాం. మా దగ్గరికే రాలేదు మా టేబుల్ దగ్గర. వాటర్ బాటిల్, సో ఇక్కడ మా బావ అని చెప్పాను కదా,
అదే చెప్తున్నాం అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్ మా బావ ఇది అన్నీ అక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం చెప్తున్నాం అనమాట. ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అని చెప్పేసి. మేము చికెన్ బిర్యానీ, పాట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ మా బావ నాన్ వెజ్ తినారనమాట. సో ఇప్పుడే కాదు ఎప్పుడూ తినరు తను. సో ఏదో సంథింగ్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారనమాట. సో మా అక్క సర్వ్ చేస్తున్నందరికి తనకి అట్లా ఫ్యామిలీ టైం అంటే చాలా ఇష్టం. మా అక్కకి అందరికీ పెట్టి అంటే ప్యూర్ హార్ట్ అనమాట. మంచిగా అందరికీ పెట్టి మనస్ఫూర్తిగా అదొక హ్యాపీనెస్ అనమాట తనకి. అందరికీ అలా పెట్టి తింటామన్నమాట. తను తినే కంటే అందరికీ పెట్టడంలో తను ఎక్కువ హ్యాపీనెస్ని వెతుక్కుంటుంది మేబీ. సో మా బావ కూడా అంతే. అందరికీ రిస్ట్రిక్ట్ చేయాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని స్ట్రిక్ట్గా అయితే ఉండరు. మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. సో అందరిలో కలిసిపోయి నేను కూడా అలాగే ఉంటాను మా బావతో. మేము సేమ్ సిస్టర్ బ్రదర్ ఎలా ఉంటారో, ఓన్ బ్రదర్ అయితే ఎలా ఉంటారో అలాగే ఉంటాం అనమాట మేము. సో అన్నీ షేర్ చేసుకుంటాం. సో ఇంకా అందరూ తినేసామన్నమాట. తినేసేది అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి చూసాము. మంచి మంచి ఫొటోస్ దిగాము. ఫొటోస్కి మాత్రం బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా వచ్చినాయి అందులో ఫొటోస్. సో ఇంకా అందరూ తినేసి ఎక్కువ అయిపోయింది. 2 బిర్యానీ ఆర్డర్ చేశారు మా బావేమో. సో అందరికీ చాలా ఎక్కువ అయిపోయింది. అందులో పాట్ కొంచెం పెద్దదే, క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఓకే, కాస్ట్ కూడా అట్లే మోగిపోయింది. చాలా కాస్ట్ ఉంది అందులో. ఓకే, వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా ఒకసారి చూసి తిన్నది అరిగిపోయే వరకు అక్కడే తిరిగేసి మొత్తం చిల్ అయిపోయి నైట్ ఇంకా 11:30 టైంకి ఇంటికి వెళ్ళామన్నమాట. సో వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకెందుకంటే అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళాము. అదంతా వీడియో తీయలేదు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇలా కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. సో బాయ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్.